విస్తరణ టాక్స్ రెండు బెర్తులు ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఉద్వాసన షఫ్లింగ్ ఖాయం వచ్చే వారమే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటూ ముహూర్తం కూడా ఫిక్స్ అంటూ లీకులు ఇచ్చారు. పలువురు ఆశావహులు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దల్ని కలిసి హీట్ను పెంచేశారు. కానీ మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన ఎప్పుడో సస్పెన్స్ వీడట్లేదు. సెక్రటేరియట్ కారిడార్లో మంత్రుల పెషీల్లో మాత్రం ఒక్కటే గుసగుసలు నడుస్తున్నాయి. ఎవరి బెర్త్ సేఫ్గా ఉండిపోతోంది, ఎవరి శాఖ ఓడబోతోంది, కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే లీడర్లు ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఈ చర్చ మరింత పీక్ లెవెల్కు చేరింది. అసలు కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా, ఉండదా? విస్తరణ టాక్స్ ఎర్త్ బెర్తులపై గుసగుసలు కంటిన్యూ. క్యాబినెట్ షఫ్లింగ్ ఉంటుందా? సస్పెన్స్ వీడేదెప్పుడు? మంత్రుల శాఖలను మార్చడం ఖాయమంటూ ప్రచారం. ముగ్గురి పోస్టులు వోస్ట్, 5గురికి బెర్తులు పక్కా అని టాక్. సీఎం ఢిల్లీ టూర్లో మంత్రివర్గ ప్రక్షాళనపై క్లారిటీ వచ్చిందా? క్యాబినెట్ షఫ్లింగ్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. సేమ్ టైం క్లారిటీ లేని, కంక్లూజన్ లేని అంశంగా మిగిలిపోతోంది. అంచనాలు, ఊహలు, లీకులతోనే సరిపెడుతున్నారు. కానీ క్యాబినెట్ విస్తరణో లేక మంత్రివర్గ ప్రక్షాళనో ఏది జరగబోతోందో స్పష్టత లేదు. కానీ క్యాబినెట్ టాక్స్ ఉత్కంఠగా మారాయి. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి 16 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ పరిమితుల ప్రకారం తెలంగాణ మంత్రివర్గంలో మరో 2కి అవకాశం ఉంది. అయితే క్యాబినెట్ లోకి కొత్త ముఖాలను తీసుకోవాలన్నా, సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ చేయాలన్నా ప్రస్తుతం ఉన్న వారిలో కనీసం 1 లేదా 2 మంత్రులపై వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొందని హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ మొదటి వారంలోనే ప్రక్షాళన జరుగుతుందని భావించిన కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత పరిణామాలు, అధిష్టానం సమీక్షలతో కొంత ఆలస్యమైంది. ఇంతలోనే మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ దుమారం లేపుతోంది. అయితే ఎప్పటిలాగే రేపో మాపో మంత్రివర్గ విస్తరణ అంటూ సెక్రటరియట్ లో జోరుగా చర్చ సాగుతోంది. సెక్రటరియట్ తో పాటు మంత్రుల పేషీల్లో అధికారుల మధ్య ప్రధానంగా సాగుతున్న చర్చ క్యాబినెట్ విస్తరణ. ఆ మంత్రికి ఆ శాఖ ఉంటుందా, ఊడుతుందా? హిట్ లిస్ట్ లో ఉన్న ఆ మంత్రులు ఎవరు అనేది ఒడవని ముచ్చటగా కొనసాగుతోంది. పనితీరు సరిగా లేని, వివాదాల్లో చిక్కుకున్న, నోటి దురుసుతో పార్టీని ఇరకాటంలో పడేసిన ఉత్తర తెలంగాణకు చెందిన 2 మంత్రులతో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన 1 మంత్రిపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు టాక్. శాఖల మార్పు చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తుతం హోం, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. విస్తరణలో భాగంగా ఈ శాఖలను కొత్త వారికి కేటాయించడమే కాకుండా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారి నుంచి రెవెన్యూ, ఫైనాన్స్, పవర్, సివిల్ సప్లైస్, ఎక్సైజ్ వంటి ప్రధాన పోర్ట్ఫోలియోలను మారుస్తారు అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మంత్రివర్గ బెర్తులకు గాను ఖాళీలు తక్కువగా ఉన్నాయి. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ వేదికగా జోరుగా లాబియింగ్ సాగుతోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోంది. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని ధీమాగా ఉన్నారట. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి పలు సందర్భాల్లో తనకు ఇచ్చిన హామీని గుర్తు చేసి వచ్చారట. బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు వర్గానికే చెందిన ఆది శ్రీనివాస్ రేసులో ముందున్నారు. ఒకవేళ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వకుంటే క్యాబినెట్ ర్యాంక్ ఉండే చీఫ్ విప్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక మహిళా కోటా కింద ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రిగా ఛాన్స్ ఇస్తారని ఇన్సైడ్ టాక్. మరోవైపు కోదండరాంకు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని తెలంగాణ జనసమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం, లంబాడా వర్గం నుంచి బాలునాయక్ లేదా రామచంద్రు నాయక్ పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.
ఇక గ్రేటర్ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి వంటి సీనియర్లు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేబినెట్ విస్తరణ, మార్పులు, చేర్పులు అంటూ నడుస్తున్న చర్చతో మంత్రుల పేషీలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రుల దగ్గర విధులు నిర్వహించిన ఓఎస్డీలు, పిఎస్లు ఒక్కొక్కరుగా తప్పుకోవడం లేదా వేరే శాఖలకు బదిలీ కావడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రుల పదవులే ఊడే పరిస్థితి ఉంటే తాము పేషీలలో కొనసాగడం ఎందుకనే భావనలో అధికారులు ఉన్నారట. కొత్త మంత్రులు వస్తే పాత అధికారులను మార్చొచ్చని బ్యూరోక్రాట్లలో కూడా ఒక రకమైన సందిగ్ధత నెలకొందట. శాఖలు మారిస్తే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు అదనంగా ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి ఆర్థిక శాఖను తప్పిస్తే ఆయనకు మున్సిపల్ లేదా హోం శాఖ కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదంటే స్పీకర్ గా భట్టీకి అవకాశం ఉంటుందనే వాదన ఉంది. భట్టి స్థానంలో ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ను క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. ఇక మంత్రి కొండా సురేఖ నుంచి అటవీ శాఖ తొలగించి మరో మంత్రికి ఇస్తారని టాక్. వాకిటి శ్రీహరి నుంచి స్పోర్ట్స్ శాఖను తప్పించి అజారుద్దీన్ కు ఇస్తారనే చర్చ ఉంది. ఇక మంత్రి తుమ్మల దగ్గర ఉన్న వ్యవసాయ శాఖను కొత్తవారికి కేటాయించి ఆయనకు R&B శాఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. క్యాబినెట్ షఫ్లింగ్ అంటే మార్పులు, చేర్పులు మాత్రమే కాదు, ఎలక్షన్ టీంను రెడీ చేసేలా రేవంత్ రెడ్డి బిగ్ పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు. పదవులు ఊడే మంత్రులు ఎవరు, కొత్తగా లక్కీ ఛాన్స్ కొట్టే లీడర్లు ఎవరనేది వేచి చూడాలి మరి.